గారు ఇక్కడ వారు పనిచేస్తున్నారు. అంతకుముందు మీరు లక్కవరంలో చేశారు. ఆ తర్వాత వల్ల పేదలలో 92 నుంచి చేస్తున్నారు. వారు చక్కగా పిల్లలందరితో కూడా తన సొంత పిల్లలాగానే మింగిరైపోతూ అందరినీ మనసుగా చదవన్నారు. కానీ మీ పూర్వ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఈ సంస్కృతి ఇక్కడ సత్కారం చేయబోతున్నారు. గుర్తుపెట్టుకుని అది తీసి నన్ను గౌరవించినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరికీ నా ఆశిస్తుంది. పెద్దలందరికీ నా నమస్కారం. రండి బాబు, ప్రాచీన విద్యార్థుల ఫోటో మీరు వెళ్ళి తీసేస్తున్నారు. అక్కడ మీరు పడరు రండి సార్. బాగుంది, ఆయనకి ఆకలిస్తున్నట్టుంది. అన్నామండి. ఓకే, థ్యాంక్ యూ. అరే తీయకుండా వారందరూ కూడా మన చేతపడిలో మనందరికీ కావాల్సినటువంటి వ్యక్తులే. వారు ఎంతో ఓపికగా ఇప్పటివరకు ఉండి కొంచెం పన్నెవలది తొందరగా వెళ్ళాలి అని చెప్పడం చేత పంపించడం జరుగుతుంది. వారు ఎంతసేపు ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాం, ఆనందిస్తున్నాం. వారికి నిండైనటువంటి మా హృదయపూర్వక మనస్సులను తెలియజేస్తూ వారితో అందరికీ ఫోటో దిగొస్తుగా కోరుతున్నారు. వారు వెళ్ళిపోతున్నారు. ఉండరు, ఇక్కడ ఈ షాట్ అయిపోయినాక వెళ్ళిపోతారు. రండి బాబు, ట్రాక్ ఉండి మా కార్యక్రమాలు జయప్రదం చేశారు. అదిగో ఆ చిత్రము, అదిగో ఆ ఫోటో అని చెప్పి మనం చూపించుకుంటాం. అందరూ కూడా రావాల్సిన రండి బాబు, తెచ్చి చెప్పింది. ఇంకేంటి ఇంకో స్నాప్ ఒకటే గ్రూపేగా. ఏది బాగుతే అది మనిషిని మార్చేయచ్చు మధ్యలో ఉండి. అర్థమైంది నీకు? గ్రూపు ఓకే చేసి ఓకే సార్. గురించి కానీ ప్రధానోపాధ్యాయులతో మిగిలిన ఉపాధ్యాయులందరితో కూడా కలిసి ఉంటూ ఆ మరికలు లేకుండా చక్కని చూస్తే విద్యార్థి తల్లిగారి పిల్లలందరూ నుంచి ఉంటే ప్రసాద్ గారు ఎక్కడ తెలియదు కష్టం. ట్రైనింగ్ స్కూల్ దగ్గర పిల్లలందరూ కూడా సుశిక్షణ ఇస్తూ నిరంతరం ఆయన పని ఏమిటి అంటే పిల్లలకి వ్యాయామం నేర్పడం, క్రీడలు నేర్పడం, బ్యాడ్మింటన్ నేర్పడం. వ్యాయామం ఉపాధ్యాయులు చక్కని వారు. ఆయన గురించి చందమామ చల్లగా ఉంటుంది, గంగా నది పవిత్రమైనది. ఇక టీచర్స్ అందరూ కూడా హ్యామ్లా టీచర్స్ పనిచేసేవారు ఇక్కడ. నేను ఆ టీచర్స్ అందరినీ చూసి నేను చాలా నేర్చుకున్నాను. మా గురువు గారు కుటుంబ శాస్త్రి గారు ఆయన పరమపదించినా సరే ఈ స్కూల్ అనుభవంలో కూడా ఆయన ఉంటారు. ఈ స్కూల్ అభివృద్ధిలో ఆయన వచ్చినప్పుడు అసలు మేము చాలా డిసిప్లిన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఉదాహరణకు మేము వేరే స్కూల్లో పనిచేస్తాం. స్కూల్ వాతావరణం మాకు నచ్చట్లా. ఇక్కడ పనిచేస్తాం. ఇక్కడ ఈ కమిట్మెంట్ టీచర్ కమిట్మెంట్ డెలిగేషన్ మా కుటుంబ శాస్త్రి గారు కానీ అప్పుడు గారు కానీ ఉన్నారంటే మిగతా సబ్జెక్ట్ టీచర్లు అంతా కూడా స్పెషల్గా మన డిపార్ట్మెంట్ వీక్ండి. నేను ఆవిడ అయ్యారు ఎంకరేజ్ చేస్తాను. అప్పుడు గారు వాళ్ళందరూ అకాడమిక్ సైడ్ చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఎన్ని చదివినా ఎన్ని పదవులకు వెళ్ళినా ఆరోగ్యం లేకపోతే అన్ని వేస్ట్. కాబట్టి ఇప్పుడు కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం మనం. వాళ్ళు కూడా బాగా స్టూడెంట్స్ ఆంటీ లాగా అయిపోయినారు. చూస్తున్న ఆంటీ లాగా వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చారని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఇద్దరు ఉపాధ్యాయులు
కూర్చున్నాను గారు కావండి, గోగిన రామ్మోహన్ గారు, తర్వాత కుటుంబ శాస్త్రి గారు, స్వామిదాస్ గారు, మరి అందరి దగ్గర పనిచేశానంటే ఇప్పుడు నేను చేసే పని విధానాలు కానీ నా టాలెంట్ కానీ వాళ్ళు ఆగలేకపోతున్నారు. నా టాలెంట్ సరిపోతుంది మిగతా స్కూల్స్. ఎందుకంటే ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ నేను గ్యాదర్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను మరి ఎక్కడ ఏ స్కూల్లో పనిచేస్తే ఎక్కడ పనిచేస్తే సరే మరి ప్రత్యేకంగా కనపడుతూ ఉంటాను. మరి గాడపూర్ స్కూల్లో మనం నేర్చుకున్న డిసిప్లిన్ నేను నిర్దోషంగా చెప్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి మన విష్ణు మా స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమం ఎలా చేసింది ప్రత్యేకంగా అభినందిస్తూ మరి మీరు ఏదైతే చేయలేకపోయారో మరి ఏదైతే కొంతమంది ఉన్నారు, మా గంగా భావన ఉంది, మా ప్రతిభ ఉంది, ఆడపిల్ల 24 గంటల డ్యూ మ్యాచ్ ఆడేస్తున్నాడు, పిల్లలు నిలబడిపోతుంది, ఆటలు తెలియదు, పిల్లలు నిలబడిపోతుందంటే మనకి ఆటలు తెలియదు. మరి ఇల్లు మళ్ళీ మేనేజ్ చేసుకుని ఆ లేడీస్ అయితే ఇంటి మాస్టర్కి కొంచెం అమ్మాయికి చెప్పండి మన జాతికి ఆడించామని చెప్పి అలా ఎంకరేజ్ చేసి ఆడించాను. మరి మీ కోరికలు ఏదైతే మీరు నెరవేర్చుకోలేకపోయారో అవి మీరు మీ పిల్లల ద్వారా ఇప్పుడు నెరవేర్చుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. రండి సార్, సార్ సార్ ప్లీజ్ బాబు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చదువుగా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ ఫోటో దిగుతారు. అందులో మీ ప్రసాద్ మాస్టర్ అసలు ఎవరు స్టూడెంట్స్ ఎక్కడ ఏ స్కూల్లో కూడా వదిలిపెట్టరు. ఆయన కూడా చెప్తున్నారు ముందు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాయామం బాగా చేయాలంటారు. ఒక మాస్టర్ ఏమో మమ్మీ డాడీ మానేసేయండి అమ్మా నాన్న అని అంటారు. ఇంకొక మాస్టర్ నువ్వు ఎంత చదివినా ఎక్కడికి వెళ్ళినా నీ స్కూల్ని మర్చిపోగలను ఆయన అంటున్నారు. ఇంకొక మాస్టర్ ఏమో నువ్వు చదివింది నీకు తెలిసింది తెలియంది మళ్ళీ మీ మాస్టర్ దగ్గర చెప్పి తెలుసుకోవాలని ఆయన అంటున్నారు. మంచిగా ఉండు, ఉన్నత శిఖరాలు అందుకుంటారు. చూడండి ఇవాళ మీ గురువులందరూ ఎంత మంచి మంచి కానీ మరి ఈ కట్టుబడి హై స్కూల్లో కానివ్వండి అనేక చోట్ల ఇచ్చి చక్కనటువంటి ఆదర్శ ఉపాధ్యాయుని ఆమె జిల్లా ఉపాధ్యాయులు అవార్డులు ఇస్తున్నారు. వారికి ఈ రోజున మన విద్యార్థులందరూ కూడా కోరుతున్నారు. భర్త అంతా కూడా ఏ విధంగా చేయాలి అనే అన్ని విషయాలను కూడా మంచి పరిచయం ఇచ్చినటువంటి సీనియర్ టీచర్ పాల్గొన్నారు. ముఖ్యంగా అప్పుడు సునారాయణ గారు, గోవింద రామ్మోహన్ గారు ఈ సెక్షన్లో మంచి కోచింగ్ ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఫాలో అవ్వడం జరుగుతుంది. తర్వాత కుటుంబ శాస్త్రి గారు మంచి సర్టిఫికేట్ దొరికింది. అయితే నేను చేసిన తక్కువ కాలం అయినప్పటికీ అందరికీ కూడా కృతజ్ఞతలు. పుష్పమాలను అలంకరింప చేస్తున్నారు. చేయనమ్మా, పుష్పాలు వేయనమ్మా, తాంబూలం ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. అమ్మాయి తీసుకోండి మేడం గారు. పొగపాటి రామకృష్ణ గారు, పొగపాటి కుటుంబరావు గారు ఆయన కూర్చోబెట్టారు. ఆయనే మమ్మల్ని ట్రైనింగ్. రామకృష్ణ గారు దయచేయండి. ఆయన పేరు ఎందుకు ఉపయోగించండి బావగారు. రామకృష్ణ గారు నా యొక్క సహాచరుడికి పెళ్లి చేసేడు. అందరూ కూడా మనవాళ్ళు చూడడం ముందు వాడి ఫోటోలు పూజిస్తున్నారు. మరి ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని కూడా టోపీగా ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తూ తర్వాత దానికి సన్మానించారు. సరే ఇప్పుడు పాత రోజులకి ఇప్పుడు చాలా తేడా వచ్చినాయి. మార్గాలు తగ్గిపోయినాయి. చదువు అనేది కూడా చాలా కష్టమైంది. సిలబస్ బాగా పెంచేశారు. బాగా షార్ప్ ఉన్న వాళ్ళు చదువు వస్తుంది. 12 hours 10 years కష్టపడితేనే అతను పై చదువులు కలగడు, లాస్ట్ వెళ్ళలేడు. అందరూ శిక్ష సామర్థ్యం ఉంది కానీ ముందుకు వెళ్ళకపోతున్నారు. ఎందుకంటే డబ్బులు లేక చదువు ఎంతో కేపబిలిటీస్ ఉన్నారు.
పర్సన్స్ ఎస్ఐ అవ్వబోతున్నాడు, ఎస్పీ అవ్వబోతున్నాడు, మళ్ళీ టీచర్ అవ్వబోతున్నాడు. ప్రతి విద్యార్థి కనీసం ఒక ఐటీకే పెన్ను చదువుతున్నాడు, ఒక టీచర్కే అవుతున్నాడు. టీచర్ ట్రైనింగ్ 2 years పెట్టారు. ప్రతి విద్యార్థి టీచర్ ట్రైనింగ్ ఎలా చేస్తాడు? 50,000 ఖర్చు అవుతుంది. ఎంతమంది 50,000 ఖర్చు చేయగలరు? 2 months ట్రైనింగ్ 2 years. టీచర్ చాలా చేయగలడు. ఎన్ని ప్రభుత్వాల్లో చాలా లోపాలు ఉన్నాయి. ఎవరికి అర్థం ఫైట్ చేయట్లా. నేను ఆవేదన, ఎందుకంటే అందరికీ విద్యాలు రావాలని ఆవేదన. అందరికీ వాళ్ళకి ఎక్కలేదు, అందరికీ విద్యాలు రావాలి. కొత్త కష్టపడి వాళ్ళు నేర్చుకొని చాలా వృత్తుల్లో డబ్బులు సంబంధించి మంచిగా ఉండే గుడ్ వాల్యూస్ ఉంటే, గుడ్ పర్సనాలిటీ ఉంటే, గుడ్ ఆలోచనలు ఉంటే దేశం బాగుపడుతుంది. యూనిటీ ఉన్నప్పుడే ఇప్పుడు చెప్పాలంటే రాజకీయంగా మాట్లాడదు కానీ దేశం అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడ ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇచ్చినందుకు చాలా విషయాలు చెప్పుకోవచ్చు, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు అయిపోయింది. ఇంకా దీంతో ఆఖరి ఫోటో ఛాయాచిత్రం చేయండి బాబు. ఫోటో తీయండి. అయిపోయిందండి. వ్యాఖ్యాత అండ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. అందులో ఆత్మీయత కూడా, అందరూ కూడా ఆత్మీయత చాలా స్వభావంగా ఉండడం. అలాగే మరి వాళ్ళ యొక్క అన్నగారి అబ్బాయి అనిల్ కుమార్ వేదాన్ని నేర్చుకుని మంచి కవి. మరి ఈ సందర్భంగా మరి ఏ కార్యక్రమాలైనా ఉపాధ్యాయులకి మరి సన్మాన కార్యక్రమాలకు సన్మాన పత్రాలు కూడా ఇచ్చినటువంటి వ్యక్తి. సో మరి ఇట్లాంటి వ్యక్తిని పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ చాటపూరలో పనిచేయడం మరి అందరి మధ్యన చాలా సంతోషం. ఉపాధ్యాయులు అన్నగారు ఆయన ఉత్తమ సన్మానం గ్రహించండి. మాట్లాడుతున్నారు. వారి యొక్క సన్మాన కార్యక్రమాలు కానివ్వండి, మరో కార్యక్రమాలు కానీ చాలా కార్యక్రమాలకి వారి యొక్క కార్యక్రమాలు నేను చాలా పాల్గొని చేసి ఉన్నాయి. ఆ తర్వాత మా గురువు గారు కేవీ సుబ్బారావు గారు, వారి దగ్గర నేను చదువుకుంది, ఈ పాఠశాలలో నేను చదువుకుంది. మరి ఇక్కడ ఎదుర్కొన్న మా రత్నమాణిక్యం గారు ఉన్నారు. పట్టణాలు అంటూనే దగ్గర నుంచి గట్టిగా మొట్టిగా వేస్తున్నారు కదా, అది కూడా బాగా గుర్తుండేది. ఆ తర్వాత అదిగో మా మిత్రులు కేవీ సుబ్బారావు గారు, ఆ తర్వాత పురి సూర్యనారాయణ గారు, భోగినేని రామ్మోహన్ రావు గారు, సీతారామస్వామి గారు, ఆ తర్వాత మోహన్ రావు గారు మాస్టర్ గారు, రమామణి గారు టీచర్గా ఇక్కడ స్కూల్లో ఉండేవారు. కానీ బయట మటుకు మా అందరికీ మా సొంత నేర్చుకుని మేము ఒదిగే ఉంటాము. చేటపరు పేరు చెబితే ఎప్పుడు వంగే ఉంటాము. మళ్ళీ మనిషిగా తీర్చిదిద్దారు. అందుకని ఎప్పటికీ మళ్ళీ జన్మ ఉంటే చేటపరులో కొట్టాలి, మళ్ళీ నాకు చదువుకుంటూ ఉంటే ఈ స్కూల్లోనే చదువుకోవాలి. అందుకని ముందుగా పెద్దవారిని అపూర్చున్నాను గారికి నమస్కరిస్తూ వాటికి ఆశీర్వచనం తీసుకోండి. ఉపాధ్యాయ రామారావు గారు ఆయన ఇంటి పేరే ఉపాధ్యాయుల అని అనిపించుకోవడంలో ఆయన ఉపాధ్యాయుల రామారావు గారు ఉపాధ్యాయుల అనేటువంటి కలం పేరుతోటి ఆయన ఎన్నో రచనలు కూడా చేశారు. ఈ మధ్యన గంగా అనేటువంటిది ఒక పుస్తకం కూడా ప్రింట్ చేశారు. దాంట్లో ఎన్నో నీతులు ఉన్నాయి, చాలా నీతులు. జయప్రకాష్ నారాయణ గారి శిష్యుడు నాయుడు సాంస్కృతిక నెల్లూరు నుంచి మాసారి ఇక్కడ నుంచి హైదరాబాద్ నెల్లూరు వెళ్ళడం జరిగింది. సో ఆ విధంగా మనకి చాటపర